దీప ఈరోజు వాడిని ఎలాగైనా బరికి పారేద్దాం. ఎవరు ఆ సురేష్ గాడేనా? చెప్పు, వాని నున్నగా బరికెత్తా నేను వాడిని. కాదు దీప, అరవింద్ గారిని. వానితో మనకు పని ఏంటి? వాడేం చేశాడు? వాడు మన శ్రీవర్షిని వెంటబడుతుందట. వాడిని బరికి పారేద్దాం ఇయ్యాల. కార్తీక్, నువ్వు ఆ ప్రణయ్ అట్లకెళ్ళి రారి, నేను దీప ఇట్లకెళ్ళి పోతాం. ఇవాళ వాడిని బరికి పారేద్దాం. అసలు ఆ అరవింద్ గారు మనకు దొరుకుతాడంటవా? వాడు దున్నకు దున్న ఉంటాడు, మనకు దొరుకుతాడో లేడో. అట్లనకు దీప, మనం ఇవాళ వాడిని బరికి పారేయాలి. రఘుగా మీ శ్రీవర్షిని ఎక్కడున్నది? దాని జాలి చెప్పు. అదంటే నాకు చాలా ఇష్టం. చెప్తావా లేదా? ఇలా తనని నున్నగా బయట పారేస్తా నేను వర్షిని. మా వర్షిని గురించి ఇంకొక మాట మాట్లాడితే నిన్ను నున్నగా బరికెత్తాం. ఈ అక్క చెప్తాను వీనికి. ఏంట్రా నువ్వు మా శ్రీవర్షిని వెంటబడుతున్నమాట? నడు. మా వర్షినికి ఏమన్నా కావాలి, నీ సంగతి చెప్తా. తమ్ము దేని ఉంటే రారా కార్తీకు, నువ్వు మేము తెలుసుకుందాం. అందుకోరా ప్రణయ్ వాణ్ణి. దీప, నువ్వు అట్లకెళ్ళి రావే. నాకు కాళ్ళు నొత్తనే రఘు, నువ్వే వెళ్ళి తొందర పట్టుకోవాన్ని. ఇలా వాడిని నున్నగా బరికేయి. నాకైతే కాళ్ళు బాగా నొత్తన్నాయి. ఏమైంది దీపక్క? ఏం జరుగుతుందట? ఎవడొచ్చారట చెప్పు నాకు. నాకైతే చెప్పని వీళ్ళు. ఎందుకు ఏమో వాళ్ళే చూసుకుంటారా అని చెప్పచ్చుగా నాకు. రఘు, ఈ అరవింద్ గారిని బరికి పారే. రండిరా ప్రణయ్, కార్తీకు, వాడిని ఇలా నున్నగా బరికేద్దాం ఈ అరవింద్ గారిని. పోరా అరవింద్. మీరందరూ ఇలా గుంపుకు రాగానే నేను భయపడతా అనుకున్నారా? అసలు భయపడే ప్రసక్తే లేదు. మిమ్మల్ని అందరినీ నున్నగా బరికేయగల శక్తి నాకుంది. ప్రణయ్గా వాడిని బరికి పట్టి నా మీద కట్టేదిందిరా. వాడిని బరికి పో, నా మీద రాకు నువ్వు. మా శ్రీవర్షినికి ఏమన్నా కావాలా? నిన్ను బరికి పారేస్తా అరవింద్గా. వర్షిని, వాళ్ళ నుంచి దూరంగా వచ్చేసాయి. నేను చాలా బాగా చూసుకుంటాను. ఏంటి నువ్వు చూసుకునేది? నువ్వంటే నాకు ఇష్టం లేదు, నా దగ్గరికి రాకు. అలా అంటే ఎలా వర్షిని? కమ్ ఎంజాయ్ ద డే. నీకు ఎన్నిసార్లు చెప్పాలి అరవింద్గా? ఇంకోసారి మా శ్రీవర్షిని వెంటబడకు నువ్వు. శ్రీవర్షిని, నువ్వు ఆ అరవింద్ గారితో తిరగకు. వాడు నిన్ను ఏమైనా చేస్తాడేమో, నాకు కానీ భయంగా ఉంది. అవును బాబాయ్, నువ్వు చెప్పింది కరెక్టే. వాడు ఏమో మాట్లాడతాడు నా దగ్గరికి వచ్చి. శ్రీవర్షిని, ఇక భయపడే ప్రసక్తే లేదు. వాడికి బుద్ధి చెప్పి వచ్చాను నేను. థ్యాంక్ యూ ప్రణయ్. వర్షిని, ఆ మురళిలాగా పోకు. నేను పాస్ పోయడానికి వచ్చాను అంతే. ఇక నుంచి వెళ్ళిపో.